హైదరాబాద్ చెర్లపల్లి జైలు నుంచి సత్ప్రవర్తన కలిగిన 91 మంది జీవిత ఖైదీలు విడుదలయ్యారు. ఇందులో 6 మహిళా ఖైదీలు కాగా 85 మంది పురుష ఖైదీలు ఉన్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా జైలు అధికారుల సమక్షంలో జీవిత ఖైదీలకు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 91 మందిని ప్రభుత్వం విడుదల చేసింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్నారు డీజీ సౌమ్య మిశ్రా. సమాజంలో మంచి పౌరుడిగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. వీళ్ళు ప్రిజనర్స్ ఈరోజు ఈ ప్రోగ్రామ్తో ఆగిపోవద్దు. మీరు ఒక లైఫ్ లీడ్ చేశారు. ఇంతకుముందు అజీ చెప్పినట్టు ప్రిజన్ లోపల ఒక లైఫ్ లీడ్ చేశారు. బట్ మీ రిఫర్మేషన్, మీకు ఇచ్చిన స్కిల్స్, మీ ఎడ్యుకేషన్ ఇక్కడ సీమితంగా ఉండకుండా జైల్ గేట్ తర్వాత కూడా అది మీతో పాటు వెళ్తుంది. మీరు అది సదుపయోగం చేసుకుని మీరు ఒక మంచి పౌరులుగా బయట వెళ్ళి బతుకుంటే మాది ఎంత ఎఫర్ట్ లాస్ట్ ఒక 15 సంవత్సరం నుంచి మీ మీద చేసిన ఎఫర్ట్స్ సార్థకంగా అవుతుంది అని మేము భావిస్తున్నాము. సో మీరు మంచిగా ఉండి మీ పరివారికి మీరు మంచిగా చూసి మీ సమాజంలో మీరు మంచిగా బతుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మాకు అదే మా ఆబ్జెక్టివ్, అది మా ధ్యేయం. మీరు మంచిగా ఉంటే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మేము కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంటాము. మరి మీరు ఎవరు వస్తే మరి మీకు తెలుసు అది చాలా బ్యాడ్గా ఉంటుంది. మళ్ళీ మీరు మీ జీవితం అంతా మీకు ఎక్కడ గడిపి చేయాలి. మళ్ళీ బయటకు ప్రీమెచ్యూర్ రిలీజ్ ఏమి ఉండదు. సో మీకు ఇప్పుడు వెళ్ళటానికి కూడా ఎలాగా వెళ్ళాలి మీ అన్నీ ఏర్పాటు చేసాము. మీకు తీసుకెళ్ళి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడ మీకు వదిలేయాలి అవి అని ఏర్పాటు చేసాము. మీ జైలు నుంచి కూడా మీ సూపరింటెండెంట్స్ వచ్చారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎలాగా పంపించేయాలి అది కూడా ఏర్పాటు చేసాము. సో ఇది జియో రావడం చాలా ఒక మంచి బిగినింగ్ అని నేను అనుకున్నాము. ఇంతకుముందు ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఒక 213 ప్రిజనర్స్కి ప్రీమెచ్యూర్ రిలీజ్ అయింది. మళ్ళీ సేమ్ గవర్నమెంట్ ప్రభుత్వం టైంలో మళ్ళీ ఈసారి ఒక 91 మెంబర్స్ ప్రీమెచ్యూర్ రిలీజ్ అవ్వడం చాలా